అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదండి, ఆ బిజినెస్ అనమాట. ఇవిగోండి, ఇవి పెన్సిల్ నిప్స్, షాప్టాసు, ఫెవికాల్ 5 రూపీసు, ఫెవికాల్ 10 రూపీసు, ఇంకా క్రాక్ జాక్ బిస్కెట్స్, ఇవన్నీ ఒక షాప్కి. ఇంకా జీలకర్ర 10 రూపీసు, దాల్చిన చెక్క లవంగా 5 రూపీసు, ఇంకా బిర్యానీ ఆకు అనమాట, అది 5 రూపీస్ అనమాట. ఇవి అనమాట. అయితే ఏంటంటే, ఇవన్నీ నేను టౌన్లో ప్రతి జిల్లాకి, ప్రతి డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా హోల్సేల్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. అట్లాగా మాకు స్టోన్ హౌస్పేట అని మాకు దగ్గరలో ఉందన్నమాట. వెళ్ళేవాళ్ళు వెళ్ళి స్వయంగా వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చుకోలేని వాళ్ళు మా లాంటి వాళ్ళ మీద డిపెండ్ అవుతారనమాట. అలాగా మా తమ్ముడికి డ్యూటీ నుంచి వెళ్ళే దారిలోనేనమాట, వెళ్ళి వస్తూ ఉండే దారే అనమాట ఆ ఏరియా. అందుకని నేను ఫస్ట్లో వెళ్ళేదాన్ని. ఇప్పుడు అన్నీ తెలిసి కొంచెం అలవాటయ్యి ఫోన్ చేస్తే వాళ్ళు తీసి పెట్టేస్తారు అన్నీ. మా తమ్ముడు వస్తా తీసుకొచ్చేస్తాడు. టౌన్లోకి మా దగ్గరికి ఒక 1 రూపీ అలాగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా. అది వాళ్ళకి తెలుసు, షాప్ వాళ్ళకి. ఎందుకంటే మేము అక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముకోవడం కదా, అది అనమాట. ఇవన్నీ టౌన్లో తెప్పించాను అనమాట. వేరే వాళ్ళు అడిగితే అన్నీ టౌన్లో తెప్పించాను. ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏరియా అంటే మనకి దగ్గరలో ఉండదు కదా, అలాంటి వాళ్ళు మనల్ని అడుగుతారనమాట, తెచ్చిందమ్మా మేము 1 రూపాయి వేసుకొని అని. అలాగా తీసుకొచ్చాము. ఇది కూడా ఒక బిజినెస్. చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఇది చేసుకోవద్ది. ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఎంతో కొంత ఉంటుంది అనమాట. ఇది నేను చెప్తున్నాను. అది ఈ అట్టలు కూడా అక్కడ నుంచి రా మెటీరియల్ తెచ్చుకొని ఇవి ఇట్లా ప్యాక్ చేసుకోవడం అనమాట. అవి ఉండే అట్టలు అవి. ఇంకా హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూస్ కూడా అడిగారు, మర్చిపోయాను. అవి కూడా యాడ్ చేసి పంపించాలి. ఇప్పుడు ఇవన్నీ వానలు పడుతున్నాయండి నెల్లూరులో, ఏం చేయమంటారు? చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నిటికీ. నచ్చితే కనుక, ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది చేసుకోండి, హ్యాపీగా బతకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.